నమస్తే. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాసేపటి క్రితమే హాట్ కామెంట్లు చేయడం జరిగింది. ఈమె మొదటిసారి ఏం కాదు ఇది. బీఆర్ఎస్ పార్టీ నేతలపైన, మరో పక్కన కేసీఆర్ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులపైన దరిదాపుగా ఒక 3-4 నెలల కానించి ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నది. గతంలో ఆమె లెటర్ లీక్ చేసినటువంటి లీక్ వీరుల్ని ఎవరంటే అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులే అని చెప్పగానే చెప్పేటువంటి ప్రయత్నం చేసింది. మరొక పక్కన కేసీఆర్ చుట్టూ దయ్యాలంటూ ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు. మరి కేసీఆర్ చుట్టూ ఉన్నటువంటి దయ్యాలు ఎవరు అన్నటువంటిది కూడా కొంత డిస్కషన్ నడిచింది. ఎప్పటికి ఉన్నటువంటి హరీష్ రావో, కేటీఆరో, లేకపోతే సంతోష్ రావో వీళ్ళే కదా ఉండేది, వీళ్ళనే ఆమె అంటుందని చెప్పేసి ప్రచారం సాగింది. దాని తర్వాత మొన్న రాఖీ పండుగకు బహిర్గతం అయిపోయింది. ఏంటిది, అక్కడ కేటీఆర్ని ఉద్దేశించే కేటీఆర్కి పదవులు కానీ మరో పక్కన ఆస్తులు కానీ అప్పగించడం కవితకి ఇష్టం లేదు కాబట్టి పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకిస్తుంది. అందుకోసమే ఆమె బయటకు వచ్చి వేరే కుంపటి పెట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అన్నటువంటి ఒక ప్రచారం సాగింది. సో తాజాగా ఇలా ఇన్ని రోజులేమో పరోక్షకంగా పేర్లు తీసింది, కానీ ఇలా ప్రత్యక్షంగా 2 పేర్లు తీసింది. సో సిబిఐకి ఆ కేసును అప్పగించడం, కాళేశ్వరం సంబంధించినటువంటి మరకని మా నాయన కట్టించడంలో 2 వ్యక్తుల యొక్క ప్రమేయం ఉన్నది. అది హరీష్ రావు, సంతోష్ రావు అని చెప్పేసి ఒక బాంబు పేల్చేసింది. మా నాన్నకు ఈ విధమైనటువంటి మరకం తీయడానికి ప్రధానమైనటువంటి కారణం వాళ్ళ బావైనటువంటి హరీష్ రావు అని చెప్పింది. అందుకోసం అని చెప్పేసి అవినీతికి పాల్పడుతూ ఉన్నాడని చెప్పేసి ఆయనని మంత్రి పదవి నుంచి, ఆ శాఖ నుంచి కేసీఆర్ తొలగించుడు అని చెప్పేసి కూడా ఒక వ్యాఖ్యలు చేసింది. అంటే ఇప్పుడు కవిత బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నది, కవిత కేసీఆర్ కూతురు, ఇప్పుడు ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ పార్టీలోనే ఆమె ఎమ్మెల్సీగా కొనసాగుతూ ఉంది. అయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీనే విమర్శిస్తూ, ముఖ్యంగా కుటుంబ సభ్యులను విమర్శించుకుంటూ వస్తూ ఉన్నది. సో ఇన్ని రోజులు ఓపిక పెట్టినటువంటి కేసీఆర్ కాసేపట్లో, అతి త్వరలో కేసీఆర్ ఒక సంచలనమైనటువంటి నిర్ణయాన్ని తీసుకునేటువంటి దిశగా ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి. సరే, పరోక్షకంగా పేర్లు చెప్పకపోతే వేరే ఉండేదేమో. ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో మా నాయనకు మరకలు అంటించినటువంటి వ్యక్తులు, ఆయన మెట్టి ఉన్నటువంటి వ్యక్తులు అంటే సో ఎవరు అనేది, ఇది గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తమ్ముడుకున్నట్టుగా వీళ్ళని చెప్పేసి డిస్కషన్ అయ్యేది. సో ఈమె కేటీఆర్ మీద చేసిందా, లేకపోయినట్లయితే హరీష్ రావు మీద చేసిందా, సంతోష్ రావు మీద చేసిందా, లేకపోతే ఇంకో రావు మీద చేసిందా, ఇంకో రెడ్డి మీద చేసిందా అనేది కొంత కన్ఫ్యూజన్ ఉండు. కానీ నేరుగా ఆమె పేర్లు చెప్పేసింది, 2 పేర్లు. సో ఇప్పుడు హరీష్ రావు ఆగేటట్టుగా లేడు ఇక. ఎందుకంటే ప్రత్యక్షంగా పేర్లు ఉచ్చరిస్తూ ఆ పేరును తీసి, సో హరీష్ రావు వాళ్ళనే మన ఆయనకు ఇక ఈ విధమైనటువంటి మరకపడ్డది, దేశంలో మన ఆయన ఇజ్జతి పోతుందని చెప్పింది ఆమె. ఇక దాని తర్వాత ఊకుంటాడా? మొన్న జగదీశ్వర్ రెడ్డి కూడా కొన్ని కామెంట్లు చేసిండు. జగదీశ్వర్ రెడ్డి సైతం కూడా ఒక అడుగు ముంగటేసి ఆమె పైన విమర్శలు చేసిండు. మరి అట్లాంటిది హరీష్ రావే ఇప్పుడు పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి ఒక చెట్టుకున్నటువంటి వేరులాగా. ఇప్పుడు ఒకవేళ హరీష్ రావు కనుక బయటికి వెళ్ళినట్టయితే పార్టీ మొత్తం కొలాప్స్. కాబట్టి హరీష్ రావుని ఆమె నేరుగా విమర్శించింది కాబట్టి సో నెక్స్ట్ జరిగేది కవిత సస్పెండ్. కవితను ఇన్ని రోజుల నుండి పొమ్మలు లేక పొగబెట్టేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఆమె కూడా కొన్ని రోజులు ఉంది కదా ఎమ్మెల్సీ, 4 రోజులు అయితే అయిపోయా అన్నటువంటి తీరుగానే ఉన్నది. ఆమె కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉండేందుకు ఆమెకి ఇష్టం లేదు. సో ఇప్పుడు నెక్స్ట్ కవిత వల్ల పార్టీకి ఉపయోగం లేకపోగా, కవిత వల్ల పార్టీకి విపరీతమైనటువంటి డ్యామేజ్ జరుగుతుందని చెప్పేసి పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా ఇప్పటికే కేసీఆర్కు ఫిర్యాదు చేసిండు ఫామ్ హౌస్లో. ఇప్పుడు నేరుగా హరీష్ రావు సంబంధించినటువంటి బ్యాచ్ అంతా దిగింది. ఇప్పుడు హరీష్ రావు సంబంధించిన అభిమానులంతా సోషల్ మీడియాలో కవిత చేసినటువంటి వ్యాఖ్యల పట్ల బగ్గుమంటా ఉన్నారు. కేసీఆర్ ఇప్పటికైనా తేల్చుకో, బిడ్డ కావాలా అల్లుడు కావాలా అని. బిడ్డ కావాలా నీకు అల్లుడు కావాలా? బిడ్డ ఇప్పటికే పార్టీని డ్యామేజ్ చేసి అవతల పడ్డది. ఒకవేళ పార్టీలో కవిత ఉన్నప్పటికీ కూడా పార్టీ నిలబడేటువంటి అవకాశం లేదు. ఎంతో కొంత స్కోప్ ఉందంటే హరీష్ రావు వాళ్ళనే. సో హరీష్ రావు కోసం కల్వకుంట్ల కవితని పార్టీ నుంచి సస్పెండ్ చేసేటువంటి దిశగా ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి. సో కాసేపటి క్రితమే ఎర్రవల్లికి ఫామ్ హౌస్కి చాలామంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, కీలకమైనటువంటి నేతలు కేసీఆర్ తోటి సమాలోచనలు చేస్తున్నట్టుగా అర్థమవుతా ఉన్నది. ఒక పక్క ఇప్పటికే సిబిఐకి రాష్ట్ర ప్రభుత్వం కేసును అప్పగించడంతో ఇప్పటికే ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లోకి బీఆర్ఎస్ పార్టీ వెళ్ళిపోయింది. మరి ఎప్పుడు అరెస్ట్ అవుతుందో తెలియదు, ఎప్పుడు ఏమవుతుందో తెలియనటువంటి సిచ్యువేషన్లో ఏం చేయాలో దిక్కుదోచినటువంటి స్థితిలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నది ఇప్పటికే. సో దాని మీదకి మూలిగే నక్కపైన తాటిపండు పడేటువంటి విధంగా కల్వకుంట్ల కవిత చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ఏవైతే ఉన్నాయో ఇవి తీవ్రమైనటువంటి విమర్శలకు దారితీస్తూ ఉన్నది. బీఆర్ఎస్ పార్టీలో ఒక బాంబు బ్లాస్ట్ అయ్యేటువంటి విధంగా కవితను పార్టీ నుంచి ఎల్లగొట్టేటువంటి ఒక ప్రయత్నం అయితే
ముమ్మాటికి కొనసాగుతూ ఉన్నది. అది ఎప్పుడైనా జరగవచ్చు, వితిన్ జస్ట్ 1-2 డేస్లో కూడా జరగవచ్చు. ఇది మరి కాసేపట్లోనే ఏదో ప్రెస్ మీట్ అంటా ఉన్నారు. మరి ఇప్పట్లోనే మరి కవితను ఏమైనా సస్పెండ్ చేస్తారా ప్రెస్ మీట్లో ఆ వేదిక అనేది కూడా తెలియదు. నిజంగా కవిత వ్యవహారం పట్ల బీఆర్ఎస్ పార్టీ చాలా డ్యామేజే. సో ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అరాచకాలు కావచ్చు, కేసీఆర్ కుటుంబం చేసినటువంటి దోపిడీ పట్ల ప్రజలు ఎప్పుడు కూడా మర్చిపోరు, జీవితంలో ప్రజలు మర్చిపోరు. సో ఇప్పుడు కవిత చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్రమైనటువంటి దుమారాన్ని కలిగిస్తూ ఉన్నాయి. సో ఒక పక్కన ఇప్పటికే కేటీఆర్ను ఏ విధంగా బదనం చేయాలో కవిత చేసేసింది, ఎంత బదనం చేయాలో కవిత చేసేసింది వాళ్ళ అన్నను. ఇప్పుడు నెక్స్ట్ బావ అలాగే మరో అన్న అయినటువంటి సంతోష్ రావు. సో వీళ్ళని కూడా బదనం చేసేటువంటి ప్రక్రియ విజయవంతంగా సక్సెస్ అవుతా ఉన్నది, పార్టీలో ఉంటూ పార్టీని బదనం చేయడంలో. సో కాబట్టి ఇప్పుడు కేసీఆర్ ఊరుకునేటువంటి పరిస్థితి లేదు. సో పార్టీకి డ్యామేజ్ చేసేటువంటి విధంగా ఎవరు కొంత అటువైపు చూసినప్పుడు కూడా కేసీఆర్ సహించడు. ఇన్ని రోజులు కేవలం కూతురు అన్నటువంటి ఒక కొంత సానుభూతితోటి, అలాగే వీళ్ళు చేసినటువంటి దోపిడీ ఏంటో ఎంతో కొంత కవితకు తెలుసు. కాబట్టి కాస్త ఓపిక పట్టి ఉండు. ఇక పార్టీకి ఆమె చేసేటువంటి మేలు లేదని చెప్పేసి గ్రహించినటువంటి కేసీఆర్ ఆమె పైన సస్పెండ్ చేసేటువంటి విధంగా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉండదు. ఇప్పటికి సైతం కూడా కవిత పైన చర్యలు కనుక తీసుకున్నట్టయితుంటే, బిడ్డ అన్నటువంటి సానుభూతి కనుక ఇంకా కేసీఆర్ చూపెట్టినట్టయితుంటే, చెల్లే కదా అని చెప్పేసి కేటీఆర్ ఇంకా ఆమె పైన జాలి చూపెట్టినట్టయితుంటే హరీష్ రావు పార్టీలో ఉండేటువంటి అవకాశం లేదు. ఇప్పుడు తాడో పేడో తేల్చుకోమని చెప్పేసి హరీష్ రావు ఇప్పటికే కేసీఆర్కు చెప్పినట్టుగా తెలుస్తూ ఉన్నది. సో ముఖ్యంగా దీంట్లో నిన్న సభలో ఒకడే వాదించిండు, ఎవరు కేసీఆర్. ఆ కాళేశ్వరం దోపిడీలో కేసీఆర్ ప్రధానమైనటువంటి పాత్రధారి అయితే సూత్రధారి హరీష్ రావు. సో హరీష్ రావే పూర్తిగా ఆయనే ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో సంబంధించినటువంటి ప్రభుత్వం, అలాగే మరో పక్కన ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టుకు సంబంధించినటువంటి అన్ని అంశాలని ప్రభుత్వం ఒక పక్కన అటు వాదిస్తూ ఉంటే ఇక్కడ ప్రతిపక్ష నేతగా ఉండాల్సినటువంటి కేసీఆర్ లేకపోవడంతో హరీష్ రావే బాధ్యతలు అప్పగించుకొని చేసిండు. సో కాబట్టి హరీష్ రావు కోసం ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో, సరే దాని తర్వాత మళ్ళీ అధికారంలోకి వస్తే అది వేరు, అది కలే అనుకోండి, ఒకవేళ చూడాలి కానీ బిడ్డను మళ్ళీ ఎవరు దగ్గర తీసుకుంటాడా అనేది. కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఖచ్చితంగా కవిత పని అవుట్, పార్టీ నుంచి కవిత సస్పెండ్ అయ్యేటువంటి అవకాశమే స్పష్టంగా కనపడతా ఉన్నది. లేనట్టయితుంటే హరీష్ రావు బిడ్డ మీద ప్రేమ కనుక చూపెట్టి ఇట్నే కనుక వదిలేస్తే మాత్రం హరీష్ రావు పార్టీలో ఉండకపోతే మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఉండేటువంటి అవకాశం అయితే లేదు. అందుకని చెప్పేసి కేసీఆర్ గ్రహించి ఖచ్చితంగా బిడ్డ పైన వేటేసేందుకు సంసిద్ధమైనట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. అన్నీ కూడా ఇగో కాళేశ్వరం పైన ఆమె చేసినటువంటి ఆ వ్యాఖ్యలు, అలాగే హరీష్ సంతోష్ వెనుక రేవంత్ కూడా ఉన్నాడన్నటువంటి వ్యాఖ్యలు కూడా చేసింది. హరీష్ సంతోష్ వెనుక రేవంత్ కూడా ఉన్నాడు అన్నటువంటి వ్యాఖ్యలు చేసింది. దమ్ముంటే వారిద్దరి పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్తా ఉంది. కేసీఆర్ను టార్గెట్ చేసి సిబిఐకి అప్పగిస్తారా, కడుపు రగులుతుందని చెప్పేసి ఆమె ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. సో ఇక్కడ అర్థమవుతా ఉన్నది కదా, అంటే కేసీఆర్ని టార్గెట్గా చేసి సిబిఐకి అప్పగించేటువంటి కుట్ర ఇక్కడ రేవంత్ రెడ్డి, అలాగే మరో పక్కన హరీష్ రావు, సంతోష్ రావులు వీళ్ళు విజయవంతంగా మన ఆయన మీదకి నెట్టేసిన ఈ కేసును అని చెప్పేసి కడుపంతా రగులుతుందని చెప్పేసి వ్యాఖ్యలు చేయడంతో పాటు ఇగో పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత. సో కవిత ఇప్పుడే కాదు, పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అన్నటువంటి విధంగా గతం నుంచే ఆమె ఏదైతే ఆ లేఖ రిలీజ్కు సంబంధించినటువంటి దానికంటే ముందటి నుంచే, అలాగే కరీంనగర్లో జరిగినటువంటి వరంగల్కు సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో ఏదో సభ జరిగింది కదా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సభ. సో ఆ సభ కంటే ముందు నుంచే ఈ యొక్క పార్టీలో అంతర్గత కుమ్ములాటలు మొదలైపోయినాయి. సో అప్పటి నుంచే పార్టీ ఉంటే ఎంత లేకుంటే ఎంత అని చెప్పేసి కవిత ఆ రోజే డిసైడ్ అయి బయటకు వచ్చింది. కాబట్టి తన నాన్న కేసీఆర్ పై సిబిఐ కేసు పడ్డాక పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఆమె చెప్పుకునేటువంటి ప్రయత్నం చేసింది. మహానుభావుడు మా కేసీఆర్, మా నాయన మహానుభావుడు, సిబిఐ వల్ల మా నాన్న పరువు పోతుంది, ఇప్పుడు చేయనటువంటి దొంగతనం చేయకపోతే మీ నాయన పరువు ఎందుకు పోతుంది. సో అందుకని చెప్పేసి ఆమె ఆయనను ఇరికిచ్చింది కేవలం అక్కడ ఉన్నటువంటి హరీష్ రావు, సంతోష్ రావు ఇరికిచ్చిందని చెప్పేసి చెప్పడంతో ఇగో ఫామ్ హౌస్ కు క్యూ కట్టిలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు. ఒక పక్కన కాళేశ్వరం సంబంధించినటువంటి సిబిఐకి విచారణ చేపట్టాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ఆ నిర్ణయం నిన్న తీసుకుంటా ఉంటే, ఇప్పుడు కవిత చేసినటువంటి వ్యాఖ్యల పట్ల ఏం నిర్ణయం తీసుకుంటారో చెప్పని చెప్పేసి ఫామ్ హౌస్ కి బీఆర్ఎస్ పార్టీ నేతలు అయితే క్యూ కట్టిలు. అతి త్వరలో కవిత పైన వేటు వేసేందుకు కేసీఆర్ రంగం సిద్ధం చేసుకున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.